నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. నేను వాయిస్ హౌస్ చదువుతూ ఉంటే గురు పుష్యమి యోగం అమ్మ బాబోయ్ పుష్యమి అనగానే గుర్తుంది నాకు. గురు పుష్యమి యోగాల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. అసలు లక్ష్మీ కవచం కూడా గురు పుష్యమి రోజే ప్రింట్ చేయటం అదేనా? నిజమేగా? కరెక్టేగా? ఆదివారం పుష్యమి కాదుగా, గురు పుష్యమే. ఆదిత్య హృదయ పుస్తకాలు ప్రింటింగ్ గురు పుష్యమే 100%. సో గురు పుష్యమి డెఫినెట్ గా చాలా చాలా యోగవంతమైనటువంటి రోజుగా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. సో రేపు గురువారం పుష్యమి నక్షత్ర కలయిక ఉంది. గురువారం పుష్యమి నక్షత్ర కలయిక. సో చెప్పండి, రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు? అసలు మీరు ఏమనుకుంటున్నారమ్మా, అప్పటికప్పుడు వీడియో చేసి పెట్టేస్తే నా కుటుంబ సభ్యులు ఏమైపోతారు? క్షమించండి, ఆయన విజయవాడ వెళ్ళారు, నాది గారు తప్పు. నేను మండే వస్తారా? అప్పుడు మనం చేయకుండా ఉండాలి. చేసి ఏదో తిరిగి పెట్టినట్టు ఉంటది. ఏం పర్లేదు. ఉపాసన ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. శుభ్రంగా ఉదయం నుంచే గురుడికి సంబంధించినటువంటి ధ్యాసలో ఉంటూ మనకి అంటే ఇప్పుడు ఈ అర్ధరాత్రి వస్తుంది అంటే మనకి తెల్లవారితే శుక్రవారం, సూర్యోదయంతో శుక్రవారం వస్తుంది కాబట్టి ఇది మనకి అర్ధరాత్రిలో ఉంది. 1 గంట చిల్లరకి పుష్యమి నక్షత్రం ఎంటర్ అవుతుందంటే అది గురు పుష్య యోగాల కిందే లెక్క. కొన్ని మనం సాధన చేయటానికి నిశిరాత్రులు, తెల్లవారుజాములు, బ్రాహ్మీ ముహూర్తాలు, అందులో అది దేవతల సంచారం జరిగే సమయం కాబట్టి విశేషంగా దాన్ని వాడుకోవచ్చు. ఎవరు ఏమీ బాధపడక్కర్లేదు. పైగా సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంటుంది, ఎందుకంటే పునర్వసు నక్షత్రం గురువారం నాడు ఉంది కాబట్టి. సో డెఫినెట్ గా రోజంతా కూడా యోగవంతమైనటువంటి రోజే. సరే, ఏం చేయమంటారు మరి? మీకు పుష్యమి నక్షత్రానికి అధిపతి ఏమో శనేశ్వరుల వారు, అధిదేవత గురుడు. అంటే విశేషమైనటువంటి యోగం. అందులో మీరు పునర్వసు నక్షత్రాధిపతి కూడా గురుడే ఉంది, గురువారం వచ్చింది. ఈ రెండు యోగాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పడానికి ఏంటంటే అమ్మ, ఏది చెయ్యాలన్నా గురువు అనుగ్రహం ఉండాలి. ఈ గురువు అనుగ్రహానికన్నా ముందు పితృదేవతల ఆశీర్వాదం ఉండాలి. గురువారం పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు ఈ పితృదేవతలకి చేసే వాటిలో ఒక విశేషమైనటువంటి యోగం. అంటే ఇక్కడ పుష్యమి నక్షత్ర ఆరాధనతో పాటు, అంటే పుష్యమి నక్షత్ర ఆరాధన చేయాలంటే కంపల్సరీ పితృదేవతలకి మనం నైవేద్యాన్ని సమర్పించాలి. ఇది చాలా త్వరితగతిన వాళ్ళకి చేరుతుంది, వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది. మనకి మండపారాధన కూడా చేస్తాము. ఈ గురువారం పుష్యమి వచ్చినప్పుడు పుష్య హోమం ఉంటుంది. దానికి హోమగుండమే డిఫరెంట్ గా ఉంటుంది. 48 ఇటుకలు సెపరేట్ గా ఉంటాయి. ఇవి చాలా తక్కువ మందికి మాత్రమే. అదొక కన్స్ట్రక్షన్, చాలా జాగ్రత్తగా చేస్తాం. ఎట్లాంటి కామ్యార్థం అది చేస్తారు? బృహస్పతి హోమగుండం అంటారు. ఇవి సాధారణంగా చాలా తక్కువ మందికి తెలుస్తాయి. నేను ఇప్పటికి 3 సార్లు చేశాను ఆ హోమగుండ నిర్మాణం అని. కామ్యం ఏంటి? కామ్యం ఏముందమ్మా, లోక కళ్యాణార్థం. మీకు నేను ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి గురువారం పుష్యమి వచ్చినప్పుడు మాత్రమే చేస్తాం. ఆ సమయంలోనే ఆ ద్రవ్యాల్ని మేళవించటం, అప్పుడే రింగ్ తయారు చేయించాలి. దాన్ని తీసుకొచ్చి మనం మండపారాధనలో పెట్టి ఆవాహన చేసుకొని పితృదేవతల్ని, అలాగే పుష్యమి నక్షత్ర అధిదేవతని, రేవతి నక్షత్ర అధిదేవతని కూడా ఆవాహన చేసి ఇదంతా చేసి ధరిస్తాం. ఇది పుష్యమి గురువారం ఉంగరం. ఇవి చాలా తక్కువ మంది, అంటే గురువు గారి శిష్యులే, సుబ్రహ్మణ్యం గారి శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఆ హోమగుండ నిర్మాణం మనకి కన్స్ట్రక్షన్, సివిల్ ఇంజనీర్ ఆయన గురువుగారు. దాంతో అంటే అక్కడ 48 సంఖ్య ఇటుకలు 48 ఉండాలి. సాధారణంగా మనం ఇటుకలు ఎలా పేరుస్తాం, కానీ ఇది అలా గోడు మీద పేరుస్తాం. దాని మీద ఇటుక వస్తుంది. ఒక కన్స్ట్రక్షన్, బృహస్పతి హోమగుండం అంటారు. దాని నిర్మాణం కూడా సివిల్ ఇంజనీరింగ్ కి తగ్గట్టుగానే ఉంటాయి. ఆయన కూడా మళ్ళీ ఇటుకలు కూడా మనం ఏదో తెచ్చేస్తాం, 4x4 సైజు ఇటుకలే ఉండాలి, అవి చేయించుకోవాలి. అంటే చాలా విశేషం. అంటే ఇంత చేయమని కాదు, అందులో ఆయన మోక్షం, సూక్ష్మంలో మోక్షం కూడా చెప్పడం జరిగింది. మీరు ఉదయం నుంచి కూడా దీక్ష తీసుకుని, దీక్షగా ఉండి పసుపు వస్త్రాలు ధరించి స్వామివారికి మనం చేయాల్సిన అంటే షోడశోపచారం కానీ పంచోపచారం కానీ చేసిన తర్వాత సాయంత్రానికి ప్రిపేర్ అవుతాం. సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన అవి చేసేసుకుని ఒక మండపాన్ని ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టేసుకోవాలి. ఈ పితృదేవతల కోసం వాళ్ళకి నైవేద్యం సమర్పించాలి. ఇక్కడ అంటే మిగతా రోజుల్లో మనం అమావాస్యకి పిండ తర్పణలు చేస్తాం. ఇక్కడ ఇది పిండ తర్పణం కాదు, నైవేద్యం.
ఇక్కడ మాత్రం ఈ గురువారం పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు మాత్రమే పితృదేవతలకు నైవేద్యంగా, అంటే వాళ్ళు కూడా దేవతా స్వరూపులే మనల్ని ఆశీర్వదించడానికి, గురువు అనుగ్రహాన్ని పొందడానికి కావాల్సిన శక్తిని వాళ్ళు మనకి ఇస్తారు. ఏం నైవేద్యం పెట్టాలంటారు? సెపరేట్ గా బృహస్పతి అంటే ఒక కలశం పెట్టుకోవడానికి ఒక మండపం, పితృదేవతలకు సెపరేట్ గా ఒక మండపం, వీళ్ళకి భోజనం మీరు మీ ఓపిక, మీరు ఏం వాటితో పెడతారు అనేది, తోటకూర, వేపుడు, ఇలా రకరకాలు ఉంటాయి. మజ్జిగ, ఇది కంటే కంపల్సరీ ఆవు పెరుగు అనేది కంపల్సరీ వాడతాం. అన్నం వండి కూరలతో తయారు చేసినటువంటి నైవేద్యం ఏమో పితృదేవతలకి. ఇక్కడ బృహస్పతికి మనం పెట్టాలనుకున్నప్పుడు శనగలు నివేదన చేస్తాము, అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం. ఇది మన ఇష్టం. కంపల్సరీ బెల్లం ఉండాలి, పెట్టినప్పుడు బెల్లం తీసుకోవాలి. ఇలా చేసుకుని మనం ఇక్కడ పుష్యమీ నక్షత్రానికి ఒక మంత్రం ఉంది. కం హ్రీం ఐం పుష్యమ్యే నమః. ఇది పుష్యమీ నక్షత్రానికి ఉన్నటువంటి బీజ మంత్రం. చాలా త్వరితగతిన రిజల్ట్స్ ఇస్తుంది. ఇది ఒక దీక్షలా కూడా చేస్తారు. అయితే ఏ నక్షత్రం వాళ్ళైనా ఈ పుష్యమీ నక్షత్ర ఆరాధన చేయొచ్చా? ఇప్పుడు నేను కృతిక చేయొచ్చమ్మా. ఎందుకంటే ఇక్కడ శని వర్గు గురు వర్గు, మనం 2 వర్గాలు తీసుకుంటాం. మీ వర్గు గురు వర్గు, మరి ఇది శనికి సంబంధించింది. కానీ నక్షత్రానికి అధిపతేమో శని, అది దేవత ఎవరు? గురువు. చేసుకోవచ్చు. వీళ్ళిద్దరూ మకరంలో విడివిడిగా ఉంటే నీచం, కానీ ఇద్దరు కలిసి ఉంటే నీచభంగ రాజయోగం. ఓ, వీళ్ళిద్దరు కలిసి ఉన్నా నీచభంగ. వీళ్ళిద్దరూ మకర రాశిలో కలిసి ఉంటే నీచభంగ రాజయోగం. మకరంలో కలిసి ఉన్నా, కుంభంలో కలిసి ఉన్నా విపరీతమైన యోగం బాబాయ్ అది. రైట్. అయితే ఈ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ మంత్రం ఎట్లా, ఎన్నిసార్లు చేయమంటారు, ఎప్పుడు చేయమంటారు? మినిమం 2000 అన్నమా, 2000 సార్లు కంపల్సరీ చేయాలి. చిన్న మంత్రం, కం హ్రీం ఐం పుష్యమ్యే నమః, చాలా సింపుల్ మంత్రం. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది, లేకపోతే 1 అవర్ పడుతుంది. ఇది దీక్షగా తీసుకుని చేయొచ్చు. లేదు ఇవి మనం చేయలేము అనుకుంటే మన ఇష్టమైనటువంటి మంత్రాలు, మనకి ఇంకా మణిపద్మేహానికి మించిన మంత్రమే ఉంది, ఆ మంత్రాన్ని కూడా మీరు యథాశక్తి జపం చేసుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ గా రాత్రి 1:05 తర్వాత నుంచి పుష్యమీ నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ టైంలో చేయమంటారా? అంటే మనకి నిశరాత్రి అయిపోయిందమ్మా, 12 తర్వాత కదా, మనకు ఇబ్బంది లేదు. 1 గంట చిల్లరకు మనకి ఎంటర్ అవుతుంది. ఒప్పుకున్న వాళ్ళు ఆ టైంలో కూడా, ఆ టైంలో దేవతార్చన చేసుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు. ప్రశాంతంగా మీ మనసులో సంకల్పాలు, మంచి సంకల్పాలు చేసుకోవాలి. అంటే అది లోక కళ్యాణం అయి ఉండాలి, అందులో మనం ఉండాలి. మనకు మంచి జరగాలి, అలాగే లోకానికి కూడా మంచి జరగాలి. కాబట్టి హ్యాపీగా ఎలాంటి నిర్భయం లేకుండా చేసుకోవచ్చు. గురువు అనుగ్రహం, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శని గురువుల యొక్క అనుగ్రహం చాలా అవసరం. విపరీతమైనటువంటి బాధల్లో ఉంది. ఇవన్నీ అన్నిటి నుంచి అద్భుతమైనటువంటి పరిష్కారం 2 గురువులు. అద్భుతం. సో చాలా చాలా యోగవంతమైనటువంటి రోజు. అటు గురు పుష్యమి యోగం, తర్వాత అమృత సిద్ధి యోగాలు, సర్వార్థ సిద్ధి యోగం. అంటే ఖచ్చితంగా ప్రకృతి ఎప్పటికప్పుడు మనల్ని కాపాడుకోవడానికి, మనల్ని మనం ఉద్ధరింప చేసుకోవడానికి ఇట్లాంటి వస్తూనే ఉంటాయి. మనం వాటిని ఒడిసి పట్టుకోవడంలోనే మన టాలెంట్ అంతే. మనం ఎంత అంటే చూడండి, పిండి కొద్ది రొట్టి మనం ఎంత పెడతామో అంత రిటర్న్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కష్టాలు ఎవరికి రాకుండా ఉండవు. వచ్చిన కష్టాన్ని ఎవరు ఎదుర్కోగలుగుతారు, సక్సెస్ అవుతారు అన్న దానికోసమే ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన సుబ్రహ్మణ్యం గారు రాశారు, ఆయన దాన్ని గణించారు. మనకి ఎందుకు అంత ఇవ్వాల్సి వచ్చింది? మనం బాగుపడతామని. అందుకని ఇంకొక మంత్రం ఏంటంటే ఈ గురు మంత్రం ఉంది. ఓం గ్రామ్ గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతి నమః. ఈ మంత్రాన్ని కూడా చేసుకుంటే, అంటే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా, గురువు అనుగ్రహం ఉంటే ఎలాంటి దోషాలైనా సరే పరిహరింపబడతాయి. కాబట్టి ఈ మంత్రాన్ని కూడా చేసుకోవచ్చు. అదొక 2000 చేసుకోవచ్చు, ఇది ఒక 108 చేసుకోవచ్చు. రైట్. సో అలాగే రోజంతా కూడా చక్కగా మననం చేసుకోవచ్చు. డెఫినెట్ గా కదండి, ఎట్లయినా యోగం ఉంది కాబట్టి రోజంతా కూడా చేసుకోవచ్చు. అర్ధరాత్రి ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో ఉదయం నుంచి ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. పుష్యమి మంత్రాన్ని మాత్రం మనం అక్కడ పుష్యమి నక్షత్ర అధిదేవతను ఆవాహన చేస్తాం, గురువుని ఆవాహన చేస్తాం, మిగతా నవగ్రహాలను ఆవాహన చేసుకుంటాం, మండప ఆరాధన చేస్తాం. కాబట్టి పుష్యమి మంత్రాన్ని అప్పుడే చేయాలి. గురు మంత్రాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా సాధన చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఒప్పుకుంటే హవనం కూడా చేసుకోవచ్చు. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో హవనం కూడా, ఈ మంత్రంతో హవనం కూడా చేయొచ్చు. హోమం చేసుకోవచ్చు. ఇంకా విశేషమైనటువంటి ఫలితం. మనం ఏదైతే అందరినీ పిలిచి నివేదన చేసాము, అది హవిస్సు రూపంలో పదార్థంగా అద్భుతం కదా. ఇక్కడ ఆవాహన చేసాం, జపం చేసాం, దశాంశం హోమం చేస్తే ఇక అంతకన్నా ఇంకే ఉందా. సూర్యోదయాన్ని పూర్వమే చేసేయాలి, బ్రాహ్మీ ముహూర్తంలో చేసేయచ్చు. ఎవరైనా ఓపిక ఉంది అనుకుంటే శాస్త్రోక్తంగా పురోహితుల్ని పిలిచి కూడా చేసుకోవచ్చు చక్కగా. అద్భుతం అండి. వెంటనే చదివిన వెంటనే నేను ఫోన్ చేసిన వెంటనే వచ్చారు. చాలా చాలా కృతజ్ఞత. అయ్యో, ఇది మన కుటుంబానికి వెళ్తుంది, వాళ్ళు ఉద్ధరింపబడతారు అంటే చాలా సంతోషంగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యోస్మి.